ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము మనం చదువుకొని ఉన్నాం. ఇందులో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాం. 11వ వచనము, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ 15వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలు, ఈ యొక్క ఉద్దేశము, ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి, ఎందుకు దీని గురించి మనకు అనుగ్రహించబడుతున్నదంటే, చాలా స్పష్టముగా ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీ యందు నా సంతోషము ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణమై ఉండాలి, ఇందుకే ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. సంతోషించడము లేదా సంతోషము కలిగి ఉండడము, మనం అనుకునే సంతోషమునకు, ప్రభువు ఇస్తానన్న సంతోషమునకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ సంతోషాన్ని ఇస్తాను అనలేదు. ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీ యందు నా సంతోషం అంటాడు. ఇట్స్ నాట్ యువర్ జాయ్, నీ సంతోషం కాదు, నా సంతోషము మీలో ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలని. అంటే మన సంతోషము పరిపూర్ణమయ్యేది ఎప్పుడు చెప్పండి? ప్రభువు అనుగ్రహించే సంతోషం, అంటే ప్రభువు సంతోషము మనలో ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అంతే కదా? ఐ హ్యావ్ సెడ్ టు యూ దట్ మై జాయ్ మైట్ రిమైన్ ఇన్ యూ అండ్ దట్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్. నా సంతోషము మీలో ఉండినప్పుడు మీ సంతోషము పరిపూర్ణం అవుతుంది. అందుకొరకు నేను ఈ మాటలు చెప్తున్నాను మీకు అంటాడు. పరిపూర్ణమైనటువంటి స్థితి, ప్రభువుకు అంగీకారమైనటువంటి స్థితి కేవలము ప్రభువు యొక్క సంతోషం మనలో ఉన్నప్పుడు మాత్రమే, ప్రభు యొక్క సంతోషము మనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ప్రియమైనటువంటి సంగమా, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు ఇక్కడ, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా అంటాడు. యూ డిడ్ంట్ చూజ్ మీ, మీరు నన్ను ఎన్నిక చేసుకోలేదు, ఏర్పరచుకోలేదు, మీరు నన్ను పిలుచుకోలేదు, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. గత వారం మనం ధ్యానం చేసుకున్నాం కదా, దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశం. దేవుడు ఒక ఉద్దేశముతో పిలుచుకుంటాడు. ఇక్కడ మనం చూస్తే 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. నేను నీ ఏర్పాటు చేసుకొని నేను నియమించుకున్న మిమ్మల్ని. ఎందుకు? తండ్రి చేత ఆశీర్వదించబడడానికి, తండ్రి చేత మీరు ఫలించడానికి, తండ్రిలో మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నాట్ యూ. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభువుని నేను నమ్మాను కదండి, ప్రభు యందు నేను విశ్వాసం నిలుపుతున్నాను కదండి. ఇట్ నాట్ జస్ట్ బై యూ. అసలు ఆ విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకొని ఉండకపోతే
నువ్వు ఎక్కడి నుండి వస్తావు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోకపోతే, దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకోకపోతే, దేవుడు విశ్వాసము నీలో కలుగునట్లుగా అట్టి మనసు దేవుడు నీకు అనుగ్రహించకపోతే నీకెక్కడది విశ్వాసం? సో ఇక్కడ అందుకే ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి అంటే నా సంతోషం మీలో ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి వలన ఒకరు వస్తేనే వారు తండ్రిని చేరుకోగలుగుతారు అనేటువంటి మాటను కూడా మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో బల్ల సమయంలో ఎప్పుడు మనం చదువుకుంటాం. 65వ వచనంలో ఏమంటాడు? మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితున్నా నేను. తండ్రి అనుగ్రహము లేకపోతే, తండ్రి యొక్క అభిష్టము లేకపోతే, తండ్రి యొక్క ఉద్దేశము లేకపోతే మనం రాలేము, ప్రభు దగ్గరకు రాము. సో ఇక్కడ ఈరోజు ప్రభు మనతో జ్ఞాపకం చేస్తుంది ఒకటే. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో ప్రభు యొక్క సంతోషం మనలో పరిపూర్ణం అవ్వాలి అంటే మరి మానవుని జీవితము ఎలా ఉండాలి? ఇక్కడ ద్రాక్షావల్లి తీగలు అనేటువంటి ఒక చక్కని సాదృశ్యాన్ని మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సాదృశ్యం మనకు తెలుసు, చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం, చాలా సందర్భాల్లో దీన్ని చదువుకొని ఉంటాం. ఇదిగో ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఇదిగో ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. సో ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు మనము తీగలు ద్రాక్షవల్లిలో ఉంటే కానీ ఫలించు అనేటువంటి మాట మనం చదువుతాం. సో చదివినా కానీ ఇందులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ వ్రాయబడుతున్న మాటలో 3 విషయాలు ఇక్కడ మాట్లాడుతాడు. ఈ 15వ అధ్యాయంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీ యందు నేను నిలిచి ఉండాలి. అంటే ఫస్ట్ థింగ్, మొదటిది ఏంటంటే నా యందు నిలిచి ఉండుడి అంటాడు. నా యందు నిలిచి ఉండుడి, రిమైన్ ఇన్ మీ. నాలో నిలిచి ఉండండి, లేదా నా యందు నిలిచి ఉండండి. రెండవ మాట ఏంటంటే నా మాటల యందు నిలిచి ఉండండి అంటాడు 7వ వచనంలో. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడలా అంటాడు. చాలు. మొదటేమో మీరు నా యందు ఉండాలి. రెండవది ఏంటి? నా మాటలు మీ యందు, నా మాటలు మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మూడవది 9వ వచనంలో అంటాడు, నా ప్రేమ యందు నిలిచి ఉండడి. ఇట్స్ ఆల్ టెల్లింగ్ అబౌట్ వన్ థింగ్, వీ హ్యావ్ టు రిమైన్ ఇన్ గాడ్, వీ హ్యావ్ టు రిమైన్ ఇన్ హిమ్. ప్రభువులో నిలిచి ఉండడం. నిలిచి ఉండడం అంటే భావము ఒకే స్థలంలో, ఒకే స్థితిలో, ఒకే రీతిగా ఉండడం. ఇక్కడే నేను ఇలాగే ఉండడం, ఈ పోడియంలో నేను ఇలాగే నిల్చుని ఉండడం, నేను అటు ఇటు తిరగట్లేదు, ఇక్కడే నేను నిల్చున్నా. ఐ జస్ట్ రిమైన్ ఇన్ గాడ్. ప్రభువులో నిలిచి ఉండడం అనేది ఈరోజు ప్రతి క్రైస్తవుని జీవితంలో అవసరమైనది. ప్రభువులో నిలిచి ఉండడం. ఎందుకు నిలిచి ఉండాలి? నిలిచి ఉండకపోతే నీ సంతోషం పరిపూర్ణం కాదు. మేబీ మనము సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నామేమో, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఒక ఇల్లు సంపాదించుకుంటే మీకు సంతోషమేనా? లేదా? సంతోషం లేదా?
ఈ లోకంలో ఒక ఇల్లు సంపాదించు, సొంత ఇంట్లోకి పోయి కూర్చుంటే సంతోషమా లేదా? సంతోషమేనా? అయితే పరలోకంలో నీకు ఒక ఇల్లు ఉంటే నీకు సంతోషాన్ని ఏది ఇస్తుంది? అది ఇస్తుందా, ఈ ఇల్లు ఇస్తుందా? ఇహలోక సంబంధమైన ఇల్లు నీకు సంతోషాన్ని ఇస్తుందా, లేదా పరలోకమందు ప్రభువు నియమించినటువంటి గృహము, నాట్ జస్ట్ హౌస్, ఇట్ ఈస్ ఎ మ్యాన్షన్ కదా, అది కోట, ఒక బంగ్లా, ఒక మ్యాన్షన్. మరి అక్కడ అది ఉంటే నీకు సంతోషమా? ఏది నీకు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది? పరలోకమందు ఉన్నటువంటి గృహము, దేవుడిచ్చేటటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆ గృహము నీకు సంతోషాన్ని ఇస్తుంది. సంతోషాన్ని ఇవ్వడం కాదు, సంతోషాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇక్కడ మనము ఎక్కడ ఉండిపోయామంటే సంతోషించే దగ్గరే ఉండిపోయాం, సంతోషాన్ని పొందుకునే దగ్గరే ఉండిపోయాము. యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు ఫుల్ఫిల్ ద జాయ్ ఇన్ గాడ్. ప్రభువులో ఆనందించడం ఏంటో తెలుసా? ప్రభువులో ఆనందిస్తున్నప్పుడు నీ హృదయము కుమ్మరించబడుతుంది. ప్రభువులో నీవు ఆనందిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ కన్నీళ్లు, నీ కళ్ళ నుండి కన్నీళ్లు గారుతుంటాయి. బికాస్ యు ఆర్ ఎంజాయింగ్ ద గాడ్, యువర్ వాట్ ఐ సే, మనము దాన్ని అనుభూతి చెందుతాం. ప్రభువులో ఉన్న ఆ స్థితిలో, ప్రభువుతో కలిసి జీవిస్తున్నప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువు యొక్క మాటలు వినబడుతున్నప్పుడు నీవు ఎలా ఎలా దాన్ని అనుభూతి చెందుతావు? ఒకసారి మన ఊహకు మించి ఉంటుంది అది. ఎందుకో తెలుసా? దాన్ని ఎవరు, వి కెనాట్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్, ద ఎక్స్ప్రెషన్. ప్రభువులో ఉన్నటువంటి ఆ అనుభూతిని ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎందుకంటే దట్ ఈస్ బియాండ్ అనమాట. నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికంటే దాన్ని మించినటువంటిది అది. ప్రభు యొక్క ప్రేమను నీవు అనుభూతి చెందుతున్నప్పుడు, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క వాత్సల్యమును, ప్రభు యొక్క కృపను నీ జీవితంలో అనుభవిస్తున్నప్పుడు, అందులో నుండి వచ్చేటటువంటి ఆ ఫీలింగ్, ఎక్స్ప్రెషన్, వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. ఇక్కడ ప్రభువు మన నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే మీరు నా యందు ఉండాలి అంటాడు. యూ హ్యావ్ టు రిమైన్ ఇన్ గాడ్. ప్రభువులో ఉండాలి, ప్రభువుతో కాదు. ఇట్స్ నాట్ విత్ గాడ్, యూ హ్యావ్ టు బి ఇన్ గాడ్. దేవునితో వేరు, దేవునిలో వేరు. అవునా కదా? అంతేనా? దేవునితో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బైబిల్ నేను ఇట్లా పట్టుకొని వెళ్తున్నా, సో బైబిల్ నాతో ఉంది, బైబిల్ ఈజ్ విత్ మీ. ఇఫ్ ద బైబిల్ ఈజ్ ద వర్డ్ ఇన్సైడ్ ఆఫ్ మీ, దెన్ నేనేం చెప్పాలి? నేను బైబిల్ పట్టుకోను, నా లోపల నా హృదయంలో ఉంది దేవుని వాక్యము. నేనేమంటానప్పుడు? వాక్యము నాలో ఉంది, నా చేతుల్లో కాదు. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్ ఈస్ ఇన్ మై హార్ట్. ప్రభువుతో కాదు నీవు ఉండాల్సింది, ప్రభువులో ఉండాలి నీవు. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఎప్పుడు చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమంటాం? ప్రకటన గ్రంథము 14:13 ఏముంటుంది? ఏమంటే చెప్పండి. ఒక స్వరము చెప్పగా వింటిని. ఏంటి ఆ స్వరం? ఏం చెప్తుంది? అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిమి. ఎవరి గురించి వ్రాయబడుతుంది మాట?
ప్రభువు నందు మృతి నొందినవారు. సో హూ డైడ్ ఇన్ క్రైస్ట్, ప్రభువులో ఉండి మృతి చెందినటువంటి స్థితి, ప్రభువులో ఉండి జీవించడం, ప్రభువుతో కాదు ప్రభువులో ఉండి. ఇన్ క్రైస్ట్, నాట్ విత్ ద క్రైస్ట్. రెండిటికి డిఫరెన్స్ ఉంది, వ్యత్యాసం ఉంది. క్రైస్తవులు నేటి దినాన దే ఆర్ విత్ ద క్రైస్ట్, నాట్ ఇన్ ద క్రైస్ట్. ప్రభువుతో ఉన్నాం అంటున్నాం, కానీ ప్రభువులో ఉండలేకపోతున్నాం. యు ఆర్ నాట్ ట్రయింగ్ టు, అట్లీస్ట్ నాట్ ట్రయింగ్ టు బీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉండడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. క్రీస్తుతో పాలి శ్రమను అనుభవించడానికి ఇష్టపడలేకపోతున్నాం. క్రీస్తుతో ఉంటాం, లో ఉండలేము. ఎందుకు అంటే దానికి కారణం ఉంది. ప్రభువుతో ఉంటే ప్రభువుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్కన పెట్టచ్చు. అవునా కదా? అవునా కదండి? ప్రభువుతో ఉన్నాం అనుకో, ఎనీ టైమ్ వీ కెన్ బి లెఫ్ట్ గాడ్ బిహైండ్ us. మన వెనకాలో, మన పక్కన ఎక్కడోసారి ఏదో ఒక సందర్భంలో ప్రభువుని వదిలేయచ్చు. ప్రభువా కొద్ది సమయం పక్కనుండు, నేను మరలా వస్తాను, మరలా నిన్ను తీసుకుని వెళ్తాను. బట్ ఇఫ్ వీఆర్ ఇన్ ద క్రైస్ట్, ప్రభువులో ఉన్నావు అనుకోండి, ప్రభువును పక్కన పెట్టలేంగా. ప్రభువులో నీవు ఉన్నప్పుడు నువ్వు పక్కన పెట్టలేవు. అదే ఇక్కడ ఈ మాటల యొక్క భావం అదే. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. వెన్ యు ఆర్ ఇన్ ద క్రైస్ట్, దెన్ యూ విల్ బి బ్లెస్డ్, నాట్ విత్ ద క్రైస్ట్. ప్రభువుతో ఉన్నాము, ప్రభువును వెంబడిస్తున్నాము, ప్రభువును లేదా ప్రభు యొక్క వాక్యంలో మేము నడుస్తున్నాము. ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము ఆ పూర్తి అనుభవములోనికి, ఆ పూర్తి స్థితిలోనికి వెళ్ళాలి. ఇక్కడ మనం చూడగలిగితే యోహాను సువార్తలోనే నా యందు నిలిచుడి, అప్పుడు ఏమంటాడు ఇక్కడ 3వ వచనంలో? నా యందు నిలిచుండు. 4వ వచనం, మీ యందు నేనును నిలిచున్నాను. If you remain in God, then God will remain in you. నీవు దేవునిలో నిలిచి ఉంటే దేవుడు నీలో ఉంటాడు. When God is in you, then you won't do anything wrong in your life. You don't do any sin in your life. అవునా కదా? ప్రభువు మనలో ఉన్నప్పుడు మనం పాపం చేయం. ఎట్లా చేస్తాం? పరిశుద్ధుడైన వాడు మనలో ఉన్నాడు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మనలో ఉన్నాడు. ఎట్లా చేస్తాం? పాపం చేయలేము. అప్పుడు చెప్పాలి, దెన్ అప్పుడు మనం చెప్పడానికి అర్హులం అవుతాం. ఏమనంటే మనము క్రైస్తవులము అని. 92వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ వచనాన్ని ఎప్పుడు అమ్మా యెహోవా మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుదురు. ఎక్కడ నాటబడ్డారు? ఎక్కడ నాటబడ్డారు? యెహోవా మందిరములో. నాటబడడం అంటే ఇప్పుడు ఈ రిలేషన్, ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. భూమి లోపల విత్తనము నాటబడుద్ది, అంతేనా? భూమి పైన విత్తనం నాటబడుద్దా? భూమి లోపల. ఎందుకు భూమి లోపల? బికాస్ ఒకవేళ భూమి పైన విత్తబడింది అనుకోండి, వేరులు పైనే ఉంటాయి. వేరులు పైనే ఉంటే వాటి యొక్క వేర్లు దానికి కావలసిన పోషకాలను అవి తీసుకోలేవు. పోషకాలు ఎక్కడ ఉంటాయి? డీప్ ఇన్ ద సాయిల్. భూమి లోపల భాగములో దాని యొక్క వనరులు ఉంటాయి. ఇప్పుడు వేర్లు పైన పారితే
పైనే విస్తరిస్తే మరి దానికి సారం ఎక్కడి నుండి వస్తుంది? సారము రాదు. కాబట్టి అది ఫలించదు. విత్తువాని ఉపమానం మనకు తెలుసు కదా, అవునా కదా? రాళ్ల మధ్య విత్తబడినది ఏమైంది? భూమి లోపలికి వెళ్ళలేక ఎండిపోయింది. సో ఇక్కడ కూడా ప్రభు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని సాధారణంగా ఎప్పుడు కూడా మనము వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి విషయంలోనూ, లేకపోతే ఈ సీనియర్ సిటిజన్స్ రిట్రీట్ అప్పుడు ఈ వాక్యాన్ని చదువుతాం. ఏమని చదువుతాం? అక్కడ కింద వచనాలు చదువుతాం, కానీ అక్కడ వ్రాయబడుతున్నటువంటి 13వ వచనంలో అది చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఏమంటాడు? యెహోవా మందిరములో నాటబడినటువంటి వారై వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాటబడింది దేవుని మందిరములో. నాటబడి ఉన్నటువంటి ఆ విత్తనము ఫలిస్తున్నది దేవుని ఆవరణములలో. ఇట్స్ నాట్ గోయింగ్ బియాండ్ దట్ లైన్స్. దాన్ని దాటి బయటికి వెళ్ళట్లేదు, అది లోపలే ఫలిస్తున్నటువంటి స్థితి. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు జ్ఞాపకం చేస్తుంది మనతో ఏంటంటే, మనము ప్రభువులో ఉండి ఫలించవలసినటువంటి వారము, ప్రభువులో నాటబడినటువంటి వారము, ప్రభువులో ఉండుటకు పిలువబడినటువంటి వారము, ప్రభువులో ఉండి ఫలించడానికి ఏర్పరచబడినటువంటి వారము, నియమించబడినటువంటి వారము. సో మనం ఉండాల్సింది ప్రభువులో, లోకంలో కాదు, లోకపు ఆలోచనల్లో కాదు, లోకపు ఉద్దేశాల్లో కాదు, లోక సంబంధమైనటువంటి తలంపుల్లో కాదు. ఇవేవి మనలో ఉండకూడదు అంటే, లోక సంబంధమైన ఆలోచనలు మనలోనికి రాకూడదు అంటే, మనం ఉండాల్సింది ప్రభువులో. ఎందుకు వస్తున్నాయి లోక సంబంధమైన ఆలోచనలు? ఎందుకు వస్తున్నాయి లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలు, తలంపులు? ఎందుకు వస్తున్నాయి ద్వేషాలు, కోపాలు? ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మరొకరితో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? కారణం, వీఆర్ బియాండ్, వీఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద గాడ్స్ ప్లేస్, లేదా దేవుని యొక్క ఆవరణము లోపల కాక బయట బ్రతుకుతున్నాం మనం. సో వీ నీడ్ టు ఇన్ క్రైస్ట్, ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఉన్నప్పుడు ప్రభువు మనలో ఉంటాడు. ప్రభువులో ద్వేషం ఉందా? ప్రభువులో కోపం ఉందా? ప్రభువులో అసూయ ఉందా? ప్రభువులో ఇక మనం చెప్పుకునే మిగిలిన సంబంధమైన పాపాలు, లేకపోతే మిగిలిన లోక సంబంధమైన ఇవేమైనా ఉన్నాయా? లేవు. సో ప్రభువు నీలో ఉంటే నీలో కూడా అవి ఉండవు కదా. అందుకు ప్రభువు కోరుకుంటుంది, ప్రభు అడుగుతుంది. అందుకే నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నియమించుకున్నాను. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకు నియమించుకున్నానంటే మీరు నాలో ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 17వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, పొడవును, లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు ఎఫెసీ సంఘం విషయంలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను మీ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు, ఏ విషయమై ప్రార్థన చేస్తున్నానో తెలుసా? మీరు పూర్ణులగునట్లుగా, సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, ప్రేమ యందు వేరులు పారి స్థిరపడినటువంటి స్థితిలో సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటే, ప్రభువులో ఉండి ఆయనలో ఫలించాలని, ఆయన ప్రేమలో మనము ఫలించాలని
ప్రభు యొక్క ఉద్దేశం ఎఫెసీ సంఘానికి అందుకే పౌలు ఆ మాట అంటాడు, ప్రేమయందు వేరులు పారి స్థిరపరచాలని. మీరు స్థిరపరచబడాలి. ప్రభువులో ఉంటే నీ ఫలము, నీ జీవితము పరిపూర్ణం అవుతుంది, ఫలిస్తుంది, స్థిరపరచబడుతుంది. అందుకే ప్రభువులో మనం ఫలించాలని ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి కూడా మనం చూడగలిగితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో, ఈ మాట చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, తీగలు ద్రాక్ష వల్లిలో, అందులో ఆయనతో, లేకపోతే ద్రాక్ష వల్లితో ఉంటే గాని ఫలించరు. ఇక్కడ మనము ఏర్పాటు చేయబడినటువంటి మనము ఎక్కడ ఉండడానికి నియమించబడ్డామట? ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో, ఏమండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎక్కడ కట్టబడుతున్నారు? మీరు ఎక్కడ కట్టబడుతున్నారు? ఆయనలో కట్టబడుతున్నటువంటి వారు, ప్రభువుల్లో కట్టబడుతున్నటువంటి వారం మనం. ప్రభువుతో కట్టబడుతున్న వారం కాదు, ప్రభువు ఉండడానికి కట్టబడుతున్నటువంటి వారం కాదు, ప్రభువు లోపల కట్టబడుతున్నటువంటి వారం. సో వీఆర్ ఇన్ క్రైస్ట్. ప్రభువులో ఉండవలసినటువంటి వారం మనం. ఇప్పుడు బయట ఎవరన్నా కూర్చున్నారు లేదో నాకు తెలియదు, మెట్ల మీద కూర్చున్న వాళ్ళని ఎక్కడికి వెళ్ళామని అడిగామనుకోండి, ఏం చెప్తారు? చర్చికి వెళ్ళామండి అంటారు. అవునా? నిజంగా చర్చికి వెళ్ళారు వాళ్ళు? మీరు ఎవరైనా కానీ బయట ఉన్న వాళ్ళు బాధపడినా కూడా నేను చెప్తా, చర్చికి వెళ్ళారా? చర్చి లోపలికి వెళ్ళారా? డిఫరెన్స్ ఉందా? క్రీస్తుతో ఉండడం, క్రీస్తులో ఉండడం, అదే వ్యత్యాసం. సంఘానికి వెళ్ళడం వేరు, సంఘములో ఉండి ఆరాధించడం వేరు. ఆ డిఫరెన్స్ తెలియక మనం ఎక్కడ ఉండిపోయామంటే ప్రభువుతో ఉన్నాము అనుకుంటున్నాం. ప్రభువుతో ఉంటే మీరు పరిపూర్ణులు కారండి, ప్రభువులో ఉంటే పరిపూర్ణులు అవుతారు. ఆయనలో అమర్చబడి, పేర్చబడి, కట్టబడి, ఆయన నివసించినట్లుగా చేయబడినప్పుడు అప్పుడు మీ సంతోషం పరిపూర్ణం అవుద్ది. ప్రభువుతో ఉంటే కాదు, ప్రభువులో. అందుకే ఇక్కడ ఆ మాటను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. నువ్వెలా కట్టబడుతున్నావో ఈరోజు ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారం. మనం ఎలా ఉన్నామో, ఎక్కడ కట్టబడుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా మన జీవితాలు నడిపించబడుతున్నాయి, మనము ప్రభువులో ఉన్నామా లేవా అనేది ప్రశ్న వేసుకొనవలసినటువంటి వారం. ఆలయంలోనే ఉంటాం చాలామంది, కానీ ప్రభు యొక్క మాటలు గాక, ప్రభు యొక్క వాక్యము గాక మరేదో ఆలోచించుకుంటూ ఉంటాం. వారు దేవునిలో ఉన్నట్లు కాదు, దేవునితో ఉన్నట్లు కాదు. ప్రభువులో ఉండడం నేర్చుకోవాలి, ప్రభువులో ఎదగడం నేర్చుకోవాలి, ప్రభువులో ఫలించడం నేర్చుకోవాలి, ప్రభువులో మనం విస్తరించుట, స్థిరపరచబడుట నేర్చుకోవాలి. పైన కాదు, భూమి లోపల విత్తనం ఉండాలండి, భూమి పైన కాదు. నీవు ప్రభువులో ఉన్నప్పుడు ఫలిస్తావు, ప్రభువుతో ఉన్నప్పుడు కాదనేది చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే, ఎలాగూ శరీరము ఏకమైన అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు శరీరము,
సంఘము క్రీస్తు శరీరము అని లేఖనం చెప్తుంది. సంఘం అంటే పిలువబడినటువంటి సంఘము ప్రభు యొక్క శరీరం. ఇది ఈ శరీరము కొరకు ప్రభువు మరణించాడు. అయితే ఈ శరీరములో మనందరము అవయవాలము. వీఆర్ పార్ట్స్ ఇన్ బాడీ. అవునా కదా? we all are parts in one body, not in body, in one body. ఒక్క శరీరములో మనందరము అవయవాలము. మనం అంటే రామ్నగర్ బ్యాప్టిస్ట్ సంఘం ఒకటి కాదు. క్రీస్తు శరీరములో ప్రభువు యందు విశ్వాసం ఉంచి ప్రభువులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అవయవాలు. అవయవాలు ఎక్కడ ఉంటాయి? వేర్ ఇట్ స్టేస్. నా గుండె ఎక్కడుంది? నా చేతిలో ఉందా? ఎక్కడుంది? చెప్పండమ్మా, ఎక్కడున్నాయి నా అవయవాలు? ఎక్కడున్నాయి? బయట ఉన్నాయా? ఇస్ దర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? దే ఆర్ ఇన్సైడ్. లోపల ఉన్నాయి. ప్రభువులో ఉండడం అంటే అదే. ప్రభు అన్నాడు, మీరు నా లోపల ఉండవలసినటువంటి వారు. మీరు అవయవాలు, మీరు శరీరము లోపల ఉండవలసినటువంటి వారు. మీరు మిమ్మల్ని నియమించుట గల ఉద్దేశము మీరు క్రీస్తులో ఉండాలనేది. ద కంపారిజన్ మనం చూడొచ్చు ఇక్కడ. ద్రాక్షావల్లి తీగల మీరు, శరీరము నేను, అవయవాలు మీరు. కంపారిజన్. ప్రభు కోరుకుంటుంది ఒకటే, నీవు ప్రభువులో ఉండాలి, ప్రభువులో నిలిచి ఉండాలి. ఎస్టేబుల్నెస్, స్థిరంగా ఉండాలి. ప్రభువులో నిలిచి ఉండినప్పుడు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, రెండవ మాట, ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు ఏమవుద్దట? 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నాయందు మీరును, రైట్, మొదటి మాట మనం చూసేసాం. నా యందు నిలిచి ఉండి అన్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు దాకా మనం వినింది ఏంటంటే ప్రభువులో మనం ఉండాలి. ప్రభువులో మనం ఉండటం వలన ఏం జరుగుద్దట? ఇక్కడ నా యందు మీరును, నువ్వు ప్రభువులో ఉన్నావు. ఇప్పుడు ఏముండాలి? నీ యందు ప్రభువు మాటలు ఉండాలి. నీవు ప్రభువులో, ప్రభువు మాటలు నీలో. అర్థమవుతుందా? నీవు ప్రభువులో ఉంటే ప్రభువు మాటలు నీలో ఉంటాయి, ప్రభువు వాక్యము నీలో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ గాడ్, దెన్ గాడ్స్ వర్డ్ వోంట్ బి ఇన్ యూ. నీవు దేవునిలో లేకపోతే దేవుని మాటలు నీలో ఉండవు. అవునా కదా? ఇక్కడ అదే అంటున్నాడు, నా యందు మీరును నా మాటలు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నిలిచి ఉండినప్పుడు, ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తాము. ఆయన మాటల్లో నిలిచి ఉంటే, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే మనకు దేవుడు వరములను, లేకపోతే అడుగు ప్రతి వాటిని అనుగ్రహిస్తానని లేఖనంలో సెలవిస్తున్నాడు. 15వ అధ్యాయము 3వ వచనము జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులని. ఈ మాట మనల్ని ఏం చేస్తుందట? మనల్ని పవిత్రులు చేస్తుంది. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంటే మనల్ని పరిశుద్ధులను చేస్తాయి. ఆ మాటలు మనల్ని పవిత్రులుగా చేస్తాయి. ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనంలో, ఇది యవనస్తుల విషయంలో ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 119వ కీర్తన 9వ వచనం చదవండి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునడం చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఈ మాట చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీవు దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండునట్లుగా
నీకు సహాయం చేసేదేంటి? దేవుని వాక్యం. ఇఫ్ ద వర్డ్ ఈజ్ ఇన్ యూ, దేవుని వాక్యము నీ లోపల ఉంటే ఆ వాక్యము నేను ఏం చేస్తుందంటే పాపము చేయకుండా గద్దిస్తూ ఉంటుంది. ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ వాక్యము నిన్ను పదే పదే, ఇదిగో నీవు తప్పు చేస్తున్నావు, నీవు పాపం చేస్తున్నావు, ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, ఇది నీవు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, నీవు ఇలా జీవించడానికి ప్రభువు నిన్ను పిలుచుకోలేదని నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యము పదే 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 నిన్ను గద్దిస్తూ నిన్ను సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే అంటాడు, హృదయములో వాక్యం ఉండాలి, వాక్యము నీ లోపల ఉండాలి, నీ లోపల నిలిచి ఉండాలి. నీవు ప్రభువులో ఉండడమే కాదు, ప్రభువు వాక్యము నీ లోపల ఉండాలి. ప్రభు వాక్యము నీలో ఉంటే ఆ వాక్యము నిన్ను ఎదుగో పాపము చేయకుండానట్లు చేస్తుంది. ఆ వాక్యము నిన్ను పరిశుద్ధిని చేస్తుంది. ఆ వాక్యము నిన్ను పాపములో పడిపోకుండా చేస్తుంది. ఆ వాక్యము నిన్ను భద్రపరుస్తుంది. ఆ వాక్యము ప్రభువును చేరుకునేటట్లు చేస్తుంది. సో అందుకే అంటాడు, వాక్యము, ఆ మాటలు మన యందు నిలిచి ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ప్రియమైన వారలారా, మీరు మొదటి నుండి దేన్ని విన్నారో, మొదటి నుండి మీరు దేన్నైతే నమ్మారో దానిలో నిలిచి ఉండుడి. ఏంటి మొదటి నుండి విన్నది అంటే? దీని భావం ఏంటంటే, యోహాను ఈ మాటలు రాయడానికి గల కారణం, మొదట విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారు అనేకమైనటువంటి భిన్న బోధలు విని వారు విశ్వాస జీవితంలో వారు భ్రష్టులు అయిపోతారేమో అని ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మొదటి నుండి విన్నటువంటి మాట, మొదటి నుండి ఏదైతే మీరు విన్నారో అది మీలో నిలిచి ఉండిన ఎడల మీరు కుమారునితోనూ తండ్రితోనూ నిలుతురు. దేవుని వాక్యము, విన్న వాక్యము మనలో నిలిచి ఉంటే మనము ప్రభువుతోనూ కుమారునితోనూ ఉండగలుగుతాం. కనుక ప్రభు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నా సంతోషము మీలోనికి రావాలంటే మీరు నా వారవ్వాలి, మీరు నా సొంతం అవ్వాలి. ప్రభువు సొంతమైనప్పుడు, ప్రభువు బిడ్డలుగా మనం మార్చబడినప్పుడు, ప్రభువు ప్రేమలో మనం నడిపించబడుతున్నప్పుడు అప్పుడు మన జీవితాలు పరిపూర్ణమవుతాయి. అందుకే ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాటల్లో నిలిచి ఉండవలసినటువంటి వారము. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పాపము జోలికి వెళ్లకుండా మనకు సహాయపడుతుంది. 3వ మాటలోనికి వెళ్ళిపోదాం సమయాన్ని బట్టి. 3వ మాట యోహాను సువార్త 15వ అధ్యాయము చివరి మాట ఏమంటాడు? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో, 9వ వచనం, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండడి. సో మొదటిది ఆయనలో నిలిచి ఉండడం, రెండవది మనలో ఆయన వాక్యము, ఆయన మాటలు నిలిచి ఉండడం, మూడవది ఆయన ప్రేమ యందు నిలిచి ఉండడం. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండడం, దేవుని ప్రేమలో మనము కొనసాగుతూ ఉండడం, అదే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా నిలిచి ఉండగలుగుతాము అంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఇదిగో 10వ వచనంలో అంటాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. హౌ వీ కెన్ స్టే ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్
ఎలా ఉండగలుగుతాము ప్రభు యొక్క ప్రేమలో అంటే, ఎలా అయితే కుమారుడు తండ్రి యొక్క ఆజ్ఞలకు లోబడి గైకొన్నాడో, అలా మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించగలిగితే ఆయన ప్రేమ యందు నిలిచి ఉండగలుగుతాము. సో ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు, మనం ఏర్పాటు చేయబడిన వారం కాదు. మనము ప్రభు చేత మనము ప్రభువును పిలుచుకోలేదు, ఏర్పరచుకోలేదు. కానీ ప్రభువే మనల్ని పిలుచుకున్నాడు, ప్రభువే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభువే మనల్ని ప్రేమించాడు, ప్రభువే తన సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ప్రభువే మన కోసం బలిగా అర్పించబడ్డాడు. నువ్వు అడిగితే బలిగా ప్రభు ఏం చనిపోలేదు, అవునా? నువ్వు అడిగితే ప్రభు చనిపోయాడా? నువ్వు అడిగితే ప్రభు సిలువ మీద శీలతో కొట్టబడి రక్తము కార్చి ఆయన మరణానికి అప్పగించబడ్డా? లేదు. నువ్వు అడిగితే కాదు, నిన్ను ప్రేమించాడు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి ప్రభువు మరణించాడు. సో ఇక్కడ ఏమంటాడు, అందుకే మీరు నేను ఏర్పాటు చేసుకున్నా మిమ్మల్ని, కనుక మీరు నాలో ఉండవలసినటువంటి వారు, నా మాటలు మీలో ఉండవలసినటువంటి వారు, ఉంచుకోవలసినటువంటి వారు, నా ప్రేమ యందు కొనసాగవలసినటువంటి వారు. దేవుని ప్రేమలో మనం ఉండాలి, కానీ లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉండడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారము కాదు. అందుకే ఇక్కడ 12వ వచనంలో నుండి మనం చూడగలిగితే అక్కడ అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనటి నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. దాసుడు యజమాని ప్రేమించలేడు. మీరు దాసులు యజమానులు కాదు, మీరు స్నేహితులం, వి ఆర్ ఫ్రెండ్స్. నేను అందుకే మీకోసం ప్రాణం పెట్టా. ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే, నీవు ప్రభు మనల్ని ఎలాగున ప్రేమించాడో మనము అలాగున ప్రేమించవలసిన వారం. ప్రేమించమనే ఆజ్ఞే ప్రభు మనకిచ్చాడు. ప్రభు యొక్క మాటను నీవు గైకొని ఎడల, ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారము నీవు గైకొని జీవించిన ఎడల, అది దేవుని ప్రేమ యందు మనల్ని నిలుపుతుంది. కనుక ప్రేమైనటువంటి సంగమా, ప్రభు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు, నేను ద్రాక్షవల్లి తీగలు, మీరు నాలో ఉంటే ఫలిస్తారు, నాలో ఉంటే మీరు మంచి ఫలాలను అనుభవిస్తారు. ఇంకో మాట కూడా ఉందండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, మీరు ఫలించుట వలన, మీరు మంచి ఫలములో పొందుకున్నట్టు వలన, బహుగా ఫలించటం వలన ఏం జరుగుద్దట? చూడండి ఒకసారి 8వ వచనంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను. సో ప్రభు యొక్క మహిమ కొరకు, ప్రభు మహిమపరచబడుటకు ఈరోజు నువ్వు నేను ఇక్కడ ప్రభు సముఖములో, ప్రభు సన్నిధిలో ఉన్నవారం. ప్రభు మనల్ని పిలుచుకుంది, ఏర్పాటు చేసుకుంది. అందుకే ఒక మాట నేను చదువుతాను, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. దేవుణ్ణి మహిమపరచడానికి ఇహలోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకులందరూ మహిమపరచడానికి, ఇప్పుడు నువ్వు ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు. అయితే నీ వలన, నీ ప్రవర్తన వలన అనేకులు ప్రభువును మహిమపరిచేటట్లు చేయాలి. దట్ ఈస్ ఏమనాలా, ఫుల్ఫిల్మెంట్ అనాలి, లేదా దట్ ఈస్ ద కంప్లీట్నెస్. స్పిరిచువల్ లైఫ్లో కంప్లీట్నెస్ ఏంటంటే, నీ వల్ల ప్రభువును ఎరగని వారు ప్రభువును దర్శన దినమున, ప్రభువు వచ్చినప్పుడు ప్రభువును మహిమపరచాలి. అది అల్టిమేట్. నువ్వు నేను చేయాల్సింది అది. ప్రభువులో నువ్వు ఫలించడం వలన, ప్రభువులో ఉండి నీలో ప్రభు యొక్క మాటలను నిలుపుకోవడం వల్ల, ప్రభు యొక్క ప్రేమలో నీవు నిలిచి ఉండటం వల్ల ప్రభు తండ్రి మహింపరచబడతాడు. అయితే
నీ వలన మాత్రమే కాదు, నీ ప్రవర్తన వల్ల అనేకులు ప్రభువును మహిమపరచేటట్లు చేయాలి. అది అల్టిమేట్. సో ప్రభువు కోరుకుంటుంది ఒకటే, మనం ప్రభువుతో ఉండడానికి పిలువబడలేదు. ఏమండి? ప్రభువుతో ఉండడానికి కాదు, ప్రభువులో ఉండడానికి పిలువబడ్డాం. ప్రభువులో ఉండి ఫలించడానికి పిలువబడ్డాం. ప్రభువులో ఉండి ఆ ప్రేమను ఇతరులకు పంచడానికి పిలువబడ్డాం. ప్రభువులో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనలో నిలుపుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంతేకాదు, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన సంతోషం పరిపూర్ణం అయ్యేది ప్రభువు సంతోషం మనలో ఉన్నప్పుడే. ప్రభు సంతోషం రావాలంటే, ప్రభు సంతోషం నీలోనికి రావాలంటే నువ్వు ప్రభువులో ఉండాలి, ప్రభు వాక్యము నీలో ఉండాలి, ప్రభు ప్రేమలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు మీ సంతోషం కాదు, ప్రభువు సంతోషం మీలో ఉంటుంది, మీ సంతోషము పరిపూర్ణం అవుతుంది. మిమ్మల్ని బట్టి తండ్రి మహిమపరచబడతాడు. అంతకంటే భాగ్యమా? నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలిగితే అంతకంటే గొప్ప భాగ్యమే ఉంటుంది? మనం అందరం అనుకోవాల్సినదే, నా జీవితం ప్రభువును మహిమపరిచేటట్లుందా? రేపు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు, బలా మంచి దాసుడా, నీ వల్ల నేను మహిమపరచబడ్డానంటాడా? ఈరోజు మీరు గమనిస్తే అనేక మంది సేవకులు, దాసులు, లేకపోతే ప్రవక్తలనాలో, లేకపోతే మరొకటి వారి వల్ల ప్రభువుకు మహిమ కంటే ప్రభువుకు అవమానమే ఎక్కువ అవుతుంది. అవునా కదా? ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, చేయలేదని కాదు. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే ఒక షో అయిపోయింది. అది ఒక మ్యాజిక్ షో లాగో, లేకపోతే ఇంకోటి లాగా వెక్కిరించబడేటట్లు అయిపోయాడు దేవుడు. ప్రభువు నామము వెక్కిరించబడకూడదు, ప్రభువుకు అవమానాన్ని తీసుకురాకూడదు. నీ వల్ల, నా వల్ల ప్రభువుకు మహిమ కలగాలి. మన జీవితం వల్ల, మన ప్రవర్తన వల్ల, మన స్వభావం వల్ల, మన మాటల వల్ల ప్రభువుకు మహిమ కలగాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రభువులో ద్రాక్షవల్లిలో తీగలు ఎలాగో, శరీరములో అవయవాలు ఎలాగో, మనము ప్రభువులో ఉండాలి. అలా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడా, సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి, నీతో ఉన్నాము అనేటువంటి ఆలోచన మేము ఇంతకాలము నడుస్తున్నాం కాదు తండ్రి. నీతో కాదు, మేము నీలో ఉండాల్సినటువంటి వారము, నీలో ఫలించవలసినటువంటి వారము, నీలో విస్తరించి మా వేరులు తన్ని ఆయన స్థిరపరచబడవలసినటువంటి వారము తండ్రి. మేము నీలో ఉండుటకు మాకు సహాయము దయచేయండి. తీగలు ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఫలిస్తాయి, లేకపోతే అవి ఎండిపోతాయి. మా జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉండాలని మేము తలంచుకోవట్లేదు. మా జీవితాలు ఫలభరితముగా ఉండాలని ఆశపడుతున్నాం. మా జీవితాల ద్వారా నీ నామము మహిమపరచబడాలని తలస్తున్నాం. మా జీవితాల ద్వారా నీకు ఘనత కలగాలి. మా జీవితాల ద్వారా నీ నామము మహిమపరచబడాలి తండ్రి. ఈ వాక్యము మాలో ఫలించడానికి, ఈ మాటలు మా యందు నిలిచి ఉండడానికి, నీ ప్రేమ యందు మేము నిలిచి ఉండడానికి, నీ వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి నీ కృపా కాపుదల మెండుగా మాకు అనుగ్రహింప చేయమని, మా సంతోషం పరిపూర్ణమగినట్లుగా నీ సంతోషముతో మమ్మల్ని నింపుమని, మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.